తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల తర్వాత ఈ రోజు స్కూళ్ళు పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పిల్లలు ఈ రోజు నుంచే స్కూల్కి అయితే రావడం జరుగుతుంది. మార్నింగ్ ఉదయం నుంచే స్కూళ్ళల్లో హడావిడి అయితే మొదలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల తర్వాత అంటే సమ్మర్ హాలిడేస్ నేర్చుకుని పిల్లలు అయితే స్కూల్కి రావడం అయితే పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. ఈ రోజు నుంచి స్కూల్ స్టార్ట్ అయితేనే మరి అలా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, చాలా రోజుల తర్వాత పిల్లలు స్కూల్కి వస్తున్నారు, మరి ఎలాంటి సమ్మర్లో పిల్లలకి ఎలాంటి ఏం నేర్పారు అనే విషయాన్ని మనం అడిగి ప్రస్తుతం వాళ్ళతో మేడం పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని అడిగారు. మేడం చెప్పండి, అంటే చాలా రోజుల తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్తారంటే అనుకున్నారు. చాలా రోజుల తర్వాత పిల్లలు స్కూల్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంటి వాతావరణం కలిగించే విధంగా అయితే వాళ్ళు ఎలాంటి టెన్షన్కి లోను కాకుండా భయపడకుండా ఫ్రీ అట్మాస్ఫియర్ ఇవ్వాలని ఇక్కడ యాజమాన్యం కానీ టీచర్లు కానీ అందరి కోసం వాళ్ళ కోసం వర్క్ చేసి వెల్కమ్ టు స్కూల్ అనే ఒక ప్రోగ్రామ్ని నిర్వహించి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి ఎలాంటి భయభక్తులు లేకుండా మంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే మా సారు ప్రసాదరావు గారి ఆజ్ఞ మేరకు మేము అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. వారు కూడా స్వయంగా పాల్గొన్నారు. అనుకారరావు గారు, వినోదరావు గారు అందరూ మా యాజమాన్యం అంతా ఇందులో పాల్గొని పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత పిల్లలు కూడా చాలా హ్యాపీగా స్కూల్కి వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు ఏడవకుండా ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్చుకోవాలి, కొత్తది ఏం చేయాలి, కొత్తది ఏమి చేయాలనే ప్లానింగ్తో మేము అందరం ఉన్నాం. ఈ సంవత్సరం ఫుల్ ఫ్లెడ్తో మేము స్కూలు మంచిగా వాళ్ళకి విద్యను బోధించడం జరుగుతుంది. మీరు చెప్పండి మేడం, మీ పిల్లలు స్కూల్ అంటే సమ్మర్ చాలా రోజుల తర్వాత వచ్చారు. ఏ క్లాస్? అంటే చాలా సమ్మర్లో ఏం నేర్పించారు పిల్లలు? అంటే ఆటలు పాటలు అట్లా బేసిక్స్ నేర్పించారు. అంటే ఒక 50 రోజుల తర్వాత పిల్లలు స్కూల్ ఎట్లా ఫీల్ అవుతుంది? మీరు చెప్పండి. అంటే చాలా రోజుల తర్వాత పిల్లలు స్కూల్ 50 రోజుల తర్వాత పిల్లలు సమ్మర్లో ఎలాంటి శిక్షణ పేరెంట్? వాస్తవంగా సమ్మర్ అంతా పిల్లలు మాతో కలిసి ఉండడం భౌతికంగా డే నైట్ ఈసారి ఎండలు ఎక్కువ ఉన్న కాలంలో పిల్లల్ని బయటికి పంపించకుండా ఎక్కువ మాతో ఉండడం జరిగింది. పొద్దున సాయంకాలం వేళ వాళ్ళకు ఇష్టమైనటువంటి స్విమ్మింగ్, సైక్లింగ్, గ్రౌండ్ తీసుకెళ్ళడం అట్లా జరిగింది. కానీ సమ్మర్ ఏం చేసినట్టే మా మమ్మీ మంచి కలిపి వ్యవసాయ కుటుంబ నేపథ్యం వాడిని తీసుకెళ్ళి ఇంటిగా నానమ్మ తాత దగ్గర పెట్టాను. వాడికి ఏంటంటే లోకజ్ఞానం తెలియాలి, మోరల్ వాల్యూస్ నేర్పాలి. ఈ మిగతా రోజులంతా చదువుకుంటూ ఉంటుంది. ఈ సమ్మర్లో మాత్రం వాడిని జనరల్గా ఫ్రీగా వదిలేసి మొత్తం అన్ని విషయాలు నేర్పడానికి చెప్పేసి చెప్తే వాడు నానమ్మ తాత దగ్గర హ్యాపీగా ఉండదు. కొంచెం కొత్త గొప్ప వ్యవసాయం గురించి కూడా తెలుసుకున్నాను అసలు ఏంటి అని చెప్పేసి. మిగతా రోజులంతా స్కూల్ అదే బిజీ ఉంటుంది కదా, రిలాక్స్ గురించి దాంతో పాటు ఒక 20 డేస్ క్రికెట్ కూడా కోచింగ్ కోసం పంపించాను. అంటే అంటే స్కూల్లో ఎలాంటి ఏర్పాట్లు కూడా మీరు స్కూల్ బాగానే ఉంది ఆశిస్తున్నారు? అంటే ఓకే ఓకే సార్, పారామిత గురించి చెప్పడానికి కాదు కానీ ప్రసాదరావు గారు ఏం చేస్తారంటే నేను గమనించిన ప్రపంచ దేశాలలో ఎక్కడైతే మంచి విద్యా వ్యవస్థ, మంచి అప్రోచింగ్ ప్రాసెస్ ఉంటుందో అది తెలుసుకొని వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ఉద్దేశం కూడా పారామిత స్కూల్లో చేయడం జరిగింది పిల్లల్ని. సార్ ఇప్పటికి కూడా అదే కంటిన్యూషన్ చేస్తాను. ఇవాళ చూస్తే వాతావరణం కూడా బాగానే ఉంది, మంచిగా వెల్కమ్ చేసి పిల్లలు అది హ్యాపీగా ఉంచడం కోసం ఏర్పాటు చేసినట్టు అనిపిస్తుంది నాకు. మీరు చెప్పండి సార్, అంటే అంటే ఇంకా హాలిడేస్ పొడిగించే ఉండేదా లేకపోతే ఎండలు ఏమన్నా తక్కువ ఎట్లా అనిపిస్తుంది? ఎండల తీవ్రతను బట్టి మేనేజ్మెంట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటారు సార్. మేమైతే మా పిల్లల్ని సమ్మర్లో మంచి ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశం ఇస్తున్నాము. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ నాయనమ్మ దగ్గరికి, తాతయ్య దగ్గరికి, అమ్మమ్మ దగ్గరికి, తాతయ్య దగ్గరికి వెళ్ళి 2 విలేజెస్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎట్లాంటి సంప్రదాయాలు ఉన్నాయి అన్నీ మంచి ఎంజాయ్ చేస్తూ మంచి గేమ్స్ ఆడుకుంటూ గడిపేస్తారు. పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవ్వగానే చాలా ఎంతూజియాస్టిక్గా ముందుకు వచ్చారు, వాళ్ళు రెడీ అయిపోయినారు. 3 డేస్ నుంచే బుక్స్ కొనుక్కోవడం మా హడావిడి ఉంది. బుక్స్ కొనుక్కొని అన్నీ కవర్ చేసుకొని రెడీ అయిపోయారు. మంచి ఎంజాయ్మెంట్ వాతావరణం ఉంది కాబట్టి స్కూల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్కి చాలా అవకాశం ఉంది. ఇక్కడ స్కూల్ని గత 15 సంవత్సరాలు పిల్లలు కూడా మంచిగా ఎంతూజియాస్టిక్గా వచ్చారు. 2024-25వ విద్యా సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ మొట్టమొదటి రోజైన ఈరోజు 12వ జూన్ 2024న పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ కూడా పారామిత పాఠశాలకు మంకమ్మతోట హై స్కూల్కి
చాలా అత్యంత ఉత్సాహంతో వస్తున్నారు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం ఆనందంగా ఉంది. పిల్లల లోపల ముఖ్యంగా మొదటి రోజు కనుక చక్కటి ఫీలింగ్స్తో, చక్కటి ఆశాభావంతో కనుక స్కూల్స్కి వచ్చినట్లయితే ఈ సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పి ఆశిస్తూ, ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా ఈ పిల్లలకు ఈ సంవత్సరం అంతా కూడా శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్గా, అలాగే మోరల్స్ పరంగా పిల్లల్ని తీర్చిదిద్దడానికి చాలా ప్రణాళికలు తయారు చేశారు. కాబట్టి ఈ విద్యా సంవత్సరం అంతా కూడా అత్యంత అద్భుతంగా జరుగుతుంది ఆశిస్తూ, ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా ధైర్యంగా ఉంటూ ముందుకెళ్తూ చదువులో రాణిస్తూ ఏకాగ్రతతో పనిచేస్తూ సృజనాత్మకతతో ఆలోచన చేస్తూ చర్యలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుద్ది. కాబట్టి పరిమిత హై స్కూల్ మంకమ్మతోట ముఖ్యంగా సిబ్బంది అందరూ కూడా, లీడర్షిప్ సిబ్బంది అందరూ కూడా పిల్లల యొక్క సర్వతోముఖ అభివృద్ధికి వారందరూ కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఆ భగవంతుడు ప్రార్థిస్తూ అందరి యొక్క మన్ననలు పొందుతూ పరిమిత హై స్కూల్ పిల్లలందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి చూసారుగా దాదాపు 50 రోజుల తర్వాత స్కూల్ పునఃప్రారంభం పిల్లల తల్లిదండ్రులు అలాగే పిల్లలు కూడా ఉత్సాహంతో స్కూళ్ళకు వస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు అలాగే ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాల స్కూళ్ళల్లో కూడా ఇప్పటికే స్కూల్ బుక్స్ కానీ యూనిఫామ్ కానీ వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నింటినీ కూడా రెడీ చేశామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఈ రోజు నుంచి స్టార్ట్ కానున్న నేపథ్యంలో పిల్లలకు తగిన జాగ్రత్తలతో పాటు స్కూల్లో అన్ని ఏర్పాట్లు కూడా ఆ నీటి సౌకర్యాన్ని అలాగే వాష్రూమ్స్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే మమ్మల్ని చేసామని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత పిల్లలు సమ్మర్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎంజాయ్ చేశారు. అలాగే పిల్లలు కొన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేసుకుని వేసే శిక్షణ తరగతులు కూడా తీసుకున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఏది ఏమైనప్పటికీ 50 రోజుల తర్వాత పిల్లలు స్కూల్లోకి రావడం చాలా ఆనందంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి.